ఓ ఈ చైన్స్ నేను ఇప్పుడేరా కొనింది. నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలరా. కానీ నా దగ్గర డబ్బులు లేవే. అలా అయితే ఇద్దరు తనలు తినడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను ఏం చేసేది? ఏంటియో నీ దగ్గర నేను ఏం చెప్పాను? నువ్వెందుకు పనికే రావు? నేను పనిలో నుంచి తీసేస్తాను. మరి దారే లేదు. నీకు జీతం కావాలంటే చెట్టి నరికి పంపు, లేకపోతే నీ జీతాన్ని మర్చిపో. ఏంటంటే బాస్ ఒక చిన్న సమస్య అదంతా నాకు తెలీదు. అది నా సమస్య కాదు, నువ్వే చూసుకోవాలి. నా ఫోన్ కట్ చేశారా? మీకు ఎంత ధైర్యం? నాకు తినడానికి ఏదైనా కావాలి. దొరికేసింది. మీకైతే బాగా నచ్చింది కదా? ఇదేంటి కాయినా? అవును, ఇది నా నూడిల్స్ ప్యాకెట్ లో ఏం చేస్తోంది? ఇదేంటి? 5లో ఒకటి కలపండి, గెలవండి. ఆహా, ఒక్కొక్క నూడిల్స్ ప్యాకెట్ లో ఇదిలాగా ఒకటి వస్తుంది. ఆకులు, క్రిస్మస్ చెట్టు, బటర్ఫ్లై, ఎలుకబంటి, ఇదంతా ఒకటి కలిపి బహుమతిని గెలవండి. కొత్త చైన్సానా? అద్భుతం. ఇంకా నాకు 4 కావాలి. ఆ తర్వాత నాకు కొత్త చైన్సా దొరుకుతుంది. ఇప్పుడు నూడిల్స్ కొనాల్సిన సమయం. రే అన్నయ్య, ఇంకా శబ్దం మనకి వినపడదు. చైన్సా లేకుండా వాడు పని చేయలేడు. నాకు తెలుసు తమ్ముడు, చైన్సా లేకపోయినా లాగా చెట్టు నరకాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధమా? మన దగ్గర టైం లేదురా. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏం చేయాలని నాకు తెలుసు. పద. ఇది కరెక్టే. ఇందులో ఒక కాయిన్ ఉంది. నాకు ఇంకా 3 కావాల్సిందే. ఎక్కడికి పోయింది? నాకు ఇంకా ఒకటే కావాలి. తప్పకుండా ఇందులోనే ఉండాలి. ఇప్పుడు నా అదృష్టం మారబోతుంది అనుకుంటా. హలో, వినపడుతుందా? బాస్, సంతోషంగా ఉండడం చూస్తే ఈ రోజు చెట్లు నరికి పంపుతావనుకుంటా. తప్పకుండా పంపుతాను బాస్. సరే, నన్ను కోపెట్టకుండా ఉండు. కానీ నేను మీ దగ్గర ఒక విషయం గురించి మాట్లాడాను. సరే సరే, ఏ సమస్య లేదో నేను వెళ్ళి పని చూసుకుంటాను బాస్. అదేంటి తమ్ముడు, నారా వెళ్ళి చూద్దాం. నేను టైర్డ్ అయిపోయాను. ఇంకా నేను ట్రై చేశానంటే నాకు తప్పకుండా కాయిన్స్ దొరుకుతాయి. మీరిద్దరా మరి ఎక్కడి నుంచి వెళ్ళండి. ఎక్కడి నుంచి వెళ్ళండి రా. ఇదేంటి వింతగా ఉంది? అన్నయ్య, ఇది ఒక ఎలుక బంటి. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉందిరా. నాకు అలా అనిపించట్లేదు. ఈ తర్వాత విక్కొస్తానని నాకు అనిపించలేదు. ఇది మనం రెస్ట్ తీసుకునే సమయం రా. సరిగా చెప్పావు. నా దగ్గర ఒక్క కాయిన్ ఉంది. నేను చైన్సాన్ని గెలిచేస్తే రాలే. పని కాపాడడానికి ఇది ఒక్కొక్క సమయం. నాకు ఇంకా బటర్ఫ్లై మాత్రమే కావాలి. ఇంకొకటి. ఏంటి నాతో ఆడుకుంటున్నారా? లేదు, ఇందులో కూడా లేదు. ఇందులో పూర్తిగా లేదు. దొరికేసాయి.
ఇదే నేను గెలవడానికి చివరి డబ్బా. దొరికేసింది దొరికేసింది, నా కాయతో దొరికేసింది. ఏంట్రా ఇది? ఆ ఎలక మట్టి కాయని ఎక్కడికి వెళ్ళింది? అది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? అది ఇక్కడే కదా ఉన్నింది. పోయిందిరా, ఎక్కడ పడిందో తెలియట్లేదు. పోయిందిరా. వాటి వల్ల అది కింద పడింది. నేను వెంటనే వెళ్ళి దాన్ని కనిపెట్టాలి. అరే అది ఎక్కడికి వెళ్ళింది? దొరికాయి, ఎక్కడ ఉన్నావో దొరికాయి. నేను ఒక అందమైన ఎలుగుబంటి. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, వీలైతే పట్టుకో. ఇది అచ్చం నాలాగే ఉంది. అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఏంటి ఇక్కడ ఏదో ఒకటి మెరుస్తోందా? దీని దగ్గర నా ఎలుకబంటి కాయను ఉంది, నా దగ్గర ఇచ్చాయి. నువ్వు దిగులు అదే పడదు. నా కాయను నా దగ్గర ఇవ్వరా? తెచ్చేస్తాయి, పరిగెత్తరా. అసలు కాయను నాదిరా, అర్థమైందా? ఇప్పుడు లేదు, అర్థమైందా? ఇందులో నా చిన్న వయసు ఫోటో కూడా ఉంది. అది నాలాగే ఉంది. కాయిన్స్ కలెక్ట్ చేయడానికి షాప్ లో ఉన్న నూడిల్స్ అంతా కొనుక్కున్నా, అది నాకే సొంతం. ఎవరు నా దగ్గర నుంచి ఇది తీసుకోలేరు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళు. సరైన నిర్ణయం తీసుకున్నావు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇది తప్పకుండా పనిచేస్తుంది. వాళ్ళిద్దరూ నా ఎలుకబంటి కాయని చూసి అసూయపడుతున్నారు. ఇది చూడండి, ఇది చాలా అందంగా ఉంది. నేను కూడా ఈ అడవిలో ఒక చిన్న ఎలుకబంటిగా ఉన్నాను. ఇదే నా సందర్భం. ఇదే ఆ కాయని దొరికేలా చేస్తుంది. నేను అందంగా ఉండింది చూసి అందరూ అసూయపడుతున్నారేమో. నా దగ్గరికి రాబోతుంది. వాళ్ళు చేసేది అసలేమీ బాగోలేదు. వాళ్ళందరూ నన్ను చాలా కోపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తే ఏమి నాకేమీ దిగులు లేదు, ఎందుకంటే వాళ్ళు తెలివితేటగా ఉండరు. ఇంకేదైనా ఆలోచించాలి. ఐడియా దొరికేసింది, ఇంకా కాయను నాకే సొంతం. నా చిన్న ఎలుగుబంటి కాయ. మమ్మీ నన్ను పడుకోనివ్వు. రే నువ్వెక్కడికి వచ్చావు? అసలు ఇదారా నా కదా, నాకు నా కాయన్ కావాలి అంతే. ఇదే నా విషయం, ఇప్పుడు నాకు అర్థమైంది. దానికేంటి, నేను ఎవరికి కాయిన్ ఇవ్వను. ఒరే తమ్ముడు, అమ్మ ఏం చెప్పిందని నీకు గుర్తుంది కదా? ఎప్పుడు ఎవరు వస్తువుల్ని నువ్వు అడగకుండా తీయకూడదు, అర్థమైందా? నీకే చెప్పేది. అన్నయ్య ఇది నాది. ఒరే తమ్ముడు, ఇది వాడుదని నీకే తెలుసు కదా. సరే ఇదిగో. అద్భుతం, మంచి పని చేసావు తమ్ముడు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇది తీసుకోవచ్చు, ఒకవేళ నాకు ఇంకొక కాయిన్ కూడా దొరకవచ్చు. ఇలా చూడరా, ఇది ఫుల్గా ఉంది, నిండిపోయి ఉందిరా తమ్ముడు. సూపరు, ఇదంతా నాకేనా? ఒకవేళ నీకు ఇది వద్దంటే నేను దీన్ని తీసుకెళ్తాను. అది కూడా వచ్చేసిందా? నా కొత్త చైన్సా వచ్చేసింది. ఇది ఎంత? నిజం చెప్పాలంటే చైన్సా చాలా వెయిట్ తక్కువ. ఇదేంటి, ఇది నిజం కాదా? నేను నమ్మలేకపోతున్నా. ఇది చిన్నపిల్లలు ఆడుకునే